హలో ఎవ్రీవన్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016లో అడిగిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ సైన్ టీటా ఈక్వల్ టు 40/41 దెన్ కాట్ టీటా ఈజ్ అని అడిగాడు. సైన్ టీటా ఇచ్చాడు, కాట్ టీటా ఫైండ్ చేయమన్నాడు. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ చూసి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సైన్ టీటా అంటే ఏంటి? మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఇచ్చినట్టు? మనకి 40 ఇచ్చాడు, హైపోటెన్యూస్ 41 ఇచ్చాడు. కాట్ టీటా అంటే ఎంత? మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు, ఆపోజిట్ సైడ్ ఎంత? 40 ఇచ్చాడు. సో చూడండి, ఇక్కడ ఆన్సర్లో డినోమినేటర్లో 40 ఎక్కడుందో చూసుకోండి. ఫస్ట్ ఎక్కడుంది? బీలో ఉంది. సో బీ ఈజ్ ద ఆన్సర్. అంటే ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో ఇలా కూడా మనం ఆప్షన్స్ యూస్ చేసుకొని ఇలా కూడా చేయొచ్చు సింపుల్గా. లేదు అంటే మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. అది యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు పోనీ అది కూడా యూస్ చేసుకొని ఎలా చేస్తామో చెప్తాను. చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత? హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు మనకి? 41 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ మనకు తెలీదు, సో దాని స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ ఎంత మనకి? 40 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండు ఒకవైపు రాసుకుందాం. 41 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1681. ఓకే, మైనస్ 40 స్క్వేర్ అంటే ఎంత? 1600 ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? రూట్ కదా అవుతుంది. రూట్ ఓవర్ 1681 మైనస్ 1600 ఎంత అవుతుంది? 81 అవుతుంది. సో ఎడ్జసెంట్ ఆన్సర్ ఏమవుతుంది? 81 ఎలా రాసుకోవచ్చు మనం? 9 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. స్క్వేర్కి రూట్కి పోతే ఆన్సర్ ఎంత? 9. సో ఆప్షన్ బిఏ కదా అవుతుంది, ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది? 9. కాట్ యొక్క ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో వచ్చిందా లేదా? ఆప్షన్స్ చూసి కూడా ఈజీగా మనం సమ్ చేయొచ్చు.